నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. తప్పులు అందరూ చేస్తారు, కానీ త్యాగాలు మాత్రం కొందరే చేస్తారని ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి ఓ సందర్భంలో అన్నారు. అది మావోయిస్టుల విషయంలో అక్షర సత్యమే అంటున్నారు మార్కిస్టు మేధావులు. 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ గ్రామంలో పుట్టిన నక్సలిజం అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్కు వచ్చింది. సిక్కోలులో దుమ్మురేపి తెలంగాణ గడ్డపై పిడికిళ్లు బిగించి పంజాబ్ దాకా దూసుకుపోయింది. దండకారణ్యం కేంద్రంగా రెడ్ కారిడార్ ఏర్పాటు చేసుకుని రెడ్ ఆర్మీ చేత కవాతు తొక్కించింది. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులనే ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, వాటి సాధన కోసమే తాము పోరాడుతున్నామని మావోయిస్టులు అంటున్నారు. అయితే మావోయిస్టుల పోరాట పంథాయే తమకు అభ్యంతరకరమని పోలీసులు, పాలకులు అంటున్నారు. మావోయిస్టుల పని అయిపోయిందని పోలీసులు చాలా సందర్భాల్లో అంటూనే ఉన్నారు. అయితే దోపిడీ ఆగే వరకు తమ పోరాటం ఆగదని, తమ మనుగడికి వచ్చిన ముప్పు లేదని మావోయిస్టులు అంటున్నారు. ఎర్ర సైన్యంపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఊరే ఉద్యమం అయింది. సకల ఉద్యమాలకు ఊపిరి పోసింది. 50 ఏళ్లుగా పోరాటాన్ని సాగిస్తూనే ఉంది. గ్రామం పేరు మీదనే సైనికులు కొనసాగుతున్నారు. దేశ చరిత్రలోనే ఎర్రసిరాతో రాసిన అధ్యాయం నక్సల్బరీ ఉద్యమం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నక్సల్బరీ గ్రామం ఇది. 50 ఏళ్ల క్రితం ఈ గ్రామంలోనే నిప్పురవ్వ రాజుకుంది. అది ఓ మహోద్యమానికి ఊపిరి ఊదింది. అదే నక్సల్బరీ ఉద్యమానికి నాంది పలికింది. నక్సల్బరీలో రగిలిన నిప్పురవ్వ ఆ తర్వాత మన రాష్ట్రంలోని సిక్కోలు అడవుల్లో జ్వాలగా మారింది. గిరిజన రైతాంగ పోయింది. అక్కడి నుండి తెలంగాణ గడ్డకు విస్తరించింది. కరీంనగర్, జగిత్యాల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. చూస్తూ ఉండగానే దేశవ్యాప్తంగా రెడ్ కారిడార్ను విస్తరించింది. దండకారణ్యం కేంద్రంగా ఎర్ర జెండా ఎగిరింది. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఈ దోపిడి పాలన అంతం వరకు సాయుధ పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు. ఆదివాసీ గిరిజనుల తరపున 50 ఏళ్లుగా సాయుధ పోరాటం చేస్తూనే ఉంది. నాటి నక్సలిజమే నేడు మావోయిజంగా చెలామణి అవుతోంది. అసలు 50 ఏళ్ల క్రితం ఈ ఉద్యమం ఎలా పుట్టిందో తెలుసుకోవాలి. (1967) ఆరంభం. బెంగాల్లోని తెరాయ్ ప్రాంతంలో గ్రామాల్లో గిరిజన రైతులు దుర్భర జీవితాలు గడుపుతున్న రోజులవి. భూస్వామ్య పెత్తందార్లను బెంగాల్లో జోతేదార్లు అంటారు. జోతేదార్ల దుర్మార్గాలతో గిరిజన రైతులు నానా ఇబ్బందులు పడుతున్న రోజులవి. గిరిజనులకు కేటాయించిన 1/2 భూములను సైతం జోతేదార్లు దౌర్జన్యంగా ఆక్రమించుకునేవారు. తమ పొలాల్లో గిరిజనుల చేత బలవంతంగా వెట్టి చాకిరీ చేయించుకునేవారు. జోతేదార్లు ఇచ్చే అరకొర వేతనాలు రైతులకు ఒక పూట కూడా కడుపు నింపేవి కావు. జోతేదార్ల అన్యాయంపై రైతులు మండిపడుతున్న రోజులు. ఆ మంటల్లోంచే చారు మజుందార్ అనే ఓ నిప్పురవ్వ రగిలింది. జంగాల్ సంతాల్, కాను సన్యాల్ వంటి మరికొందరు నిప్పురవ్వలై రగిలారు. గిరిజన రైతులతో గ్రామ కమిటీలు ఏర్పాటు చేశారు. చివరకు జోతేదార్ల కబంధ హస్తాల నుండి గిరిజనులు తాము పండించిన పంటను తామే కోసుకోవాలని మజుందార్ నిర్ణయించారు. దుక్కులు దున్నిన నాగలి, దుక్కులు దున్నిన నాగలి, ఈ దుక్కులు నా వంటున్నవి, మొక్కలు నాటిన సేతులు ఈ మొక్కలు నా వంటున్నవి, కోతలు కోసిన కొడవలా ఈ పంటలు నా వంటున్నవో. ఆగదు
సరిగ్గా ఈ సమయంలోనే బిమల్ కిషన్ అనే ఓ గిరిజన రైతు తన 2 ఎకరాల భూమిని జోతేదార్లు ఆక్రమించుకున్నారని, తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం కిషన్ తరపున తీర్పు చెప్పింది. అధికారుల సహాయంతో కిషన్ తన భూమిని స్వాధీనం చేసుకున్నాడు. ఈ పరిణామం భూస్వామికి మంట పుట్టించింది. ఈ తీర్పును తన ఓటమిగా భావించిన భూస్వామి కిషన్పై కిరాయి గూండాలను పంపించాడు. గూండాలు కిషన్ను చంపేశారు. ఈ ఘటనతో గిరిజన రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ సమయంలోనే సోనే వాంగ్డే అనే ఓ సబ్ ఇన్స్పెక్టర్ కొందరు పోలీసులతో గిరిజన గ్రామానికి వచ్చాడు. వచ్చి రావడమే ఓ గర్భిణీ మహిళ పొట్టపై తన్నాడు. దీంతో గిరిజన మహిళలు బాణాలతో సబ్ ఇన్స్పెక్టర్పై దాడి చేశారు. బాణాల దెబ్బకు సబ్ ఇన్స్పెక్టర్ చనిపోయాడు. పోలీసులు పగతో రగిలిపోయారు. మర్నాడు అంటే 1967 మే 24న పోలీసులు పెద్ద ఎత్తున బలగాలతో నక్సల్బరీ గ్రామానికి వచ్చారు. విచక్షణ రహితంగా గిరిజన రైతులపై కాల్పులు జరిపారు. ఈ హింసాకాండలో 8 మంది గిరిజన మహిళలు, 2 చిన్నారులతో సహా మొత్తం 11 మంది దుర్మరణం చెందారు. ఈ దారుణ హింసాకాండతో గిరిజనులు మండిపోయారు. ఉద్యమానికి ఊపిరిలూదిన చారు మజుందార్, కాను సన్యాల్, సంతాల్ తదితర నక్సల్ నేతలు ప్రభుత్వంపై యుద్ధమే ప్రకటించారు. జూలై 16న పోలీసులు చారు మజుందార్ను అరెస్ట్ చేశారు. 12 రోజుల తర్వాత పోలీస్ కస్టడీలోనే మజుందార్ మరణించారు. చారు మజుందార్ నాయకత్వంలో ఆవిర్భవించిన నక్సల్బరీ ఉద్యమం అక్కడితో ఆగిపోలేదు. బెంగాల్ నుండి నేరుగా ఆ మంటలు శ్రీకాకుళానికి పాకాయి. గిరిజన రైతాంగ పోరాటానికి ఓ దారి చూపింది నక్సల్ ఉద్యమం. సిక్కోలు నుండి తెలంగాణకు వచ్చి చేరింది. అక్కడి నుండి దండకారణ్యం మీదుగా వివిధ రాష్ట్రాలకు నక్సలిజం విస్తరించింది. ప్రత్యేకించి ఆదివాసీ గిరిజనులను దోచుకునే వారిపై యుద్ధం ప్రకటించింది నక్సలిజం. నాటి నక్సలిజమే కాలక్రమంలో మావోయిజం అయింది. నక్సలైట్లు ఇప్పుడు మావోయిస్టులు అయ్యారు. బ్రిటిష్ వాడు మన దేశాన్ని పాలించినప్పుడు అటవీ వనరులను దోచుకోవడానికి చూశాడు. అప్పుడు గిరిజనులు తెల్లవాడిపై విల్లంబులు ఎక్కుపెట్టారు. తెల్లవాడు వెళ్లిపోయాక మన పాలకుల్లోనే కొందరు అడవి దొంగలకు అనధికారికంగా వెన్నుదన్నుగా ఉంటున్నారన్నది మేధావుల ఆరోపణ. అభివృద్ధి ముసుగులో అటవీ వనరులను దోచుకోవడమే అజెండాగా కార్పొరేట్ కంపెనీలకు అటవీ భూములను అప్పగిస్తూ అడవులనే నమ్ముకున్న గిరిజనులను నిరాశ్రయులను చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ దురన్యాయానికి నిరసనగానే ఆదివాసీల తరపున ఆయుధాలు చేపట్టామంటున్నారు మావోయిస్టులు. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో పేదల పాలి టెన్నీయలో మరి పెన్నిది జెండె నీయలో ఎర్ర జెండెర 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 ఎర్ర జెండెర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో రాజ్యాంగం ప్రకారం అడవులపై పూర్తి హక్కులు ఆదివాసీలవే. అటువంటి రాజ్యాంగాన్నే పాలకులు ఉల్లంఘిస్తున్నారనేది హక్కుల నేతల ఆరోపణ. ఆ ఉల్లంఘనకు వ్యతిరేకంగానే మావోయిస్టులు ఉద్యమిస్తున్నారు. సాయుధ పోరాటం పేరిట మావోయిస్టులు హింసాకాండలకు పాల్పడడం చట్ట విరుద్ధం అంటున్నారు పాలకులు, అధికారులు. ఇందూరులోనే చిందింది నెత్తూరు ఎండిన పులాడివమ్మ సాక్షిగా, ఎర్రని నెత్తూరు ముద్దల మీద మాలేటి గల రెక్కల సాక్షిగా, ఏ ఊరి బిడ్డలు ఏ తల్లి కొడుకులు ఎక్కడి నుండొచ్చినారో వారు మానాలకెందుకొచ్చారో. పాలకులు, అధికారులు రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడాన్నే తాము నిలదీస్తున్నామంటున్నారు మావోయిస్టులు. మావోయిస్టు ఉద్యమంలో ఎందరో తలలు వాల్చేశారు. మావోయిస్టులపై పోరాటంలో
పోలీసులు, రాజకీయ నాయకులు అసువులు బాశారు. మావోయిస్టులు మాత్రం ఆదివాసీల హక్కుల కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన ఉద్యమకారులను తలుచుకుని ఒక కన్నీటి బొట్టు విడుస్తూనే సగర్వంగా నివాళి అర్పిస్తారు. అన్నలు అడవిలోనే ఎందుకు ఉంటారు అని పోలీసులు ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి మావోయిస్టులు ఏం చెబుతారంటే, ఆదివాసీలు ఉండేది అడవిలో, దోపిడీ జరుగుతోంది అడవిలో, ఆదివాసీలపై అణచివేత సాగుతున్నది అడవిలోనే. అందుకే ముందుగా పచ్చటి అడవి సాక్షిగా ఆదివాసీలకు అండగా పోరాటాన్ని సాగించడానికే తాము అడవి తల్లి నీడలో ఉన్నామంటున్నారు. పాలకులు, అధికారులు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే, న్యాయంగా నడుచుకుంటే అసలు మావోయిస్టుల ఉద్యమం అవసరమే ఉండదంటున్నారు మేధావులు. అలా కాకుండా ఆ ఇద్దరు దౌర్జన్యాలకు పాల్పడడం వల్లనే ఉద్యమం అవసరమైందనేది వారి వాదన. అధికారుల అనుచిత వైఖరికి ఉదాహరణగా ప్రొఫెసర్ సాయిబాబా ఉదంతాన్ని గుర్తు చేస్తున్నారు మేధావులు. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ సాయిబాబా సహాయకులు లేనిదే వీల్ చైర్లో కూడా ఎటూ కదల్లేని నిస్సహాయుడు సాయిబాబా. అటువంటి సాయిబాబాను ఈ రాజ్యాన్ని కుప్పకూల్చడానికి కుట్ర పన్నారన్న అభియోగంతో జైలుకి పంపారు. ఆయన ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదని తెలిసి కూడా జైల్లో చిత్రహింసలు పెడుతున్నారని సాయిబాబా పదే పదే ఆరోపించారు. కదల్లేని ఓ మామూలు వ్యక్తే ఈ దేశ ప్రభుత్వాన్ని కుప్పకూల్చగలరని పోలీసులు భయపడ్డారంటే, దానికి పాలకులు ఊతం ఇచ్చారంటే మన శత్రుదేశాలు నవ్విపోతాయంటున్నారు మేధావులు. ఇక శత్రుదేశాల నుండి మనకు రక్షణ ఎవరిస్తారని వారు నిలదీస్తున్నారు. మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఎవరూ ఆమోదించకూడని హింసాకాండలు ఉన్నాయి. వాటిని ఎవరూ సమర్థించరు. అయితే పోలీసుల బూటకపు ఎన్కౌంటర్లు, లొంగిపోయిన మావోయిస్టులపై చిత్రహింసలు, హక్కుల నేతలపై దౌర్జన్యాలు ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన, పోలీసులపైన ఉందంటున్నారు మావోయిస్టు సానుభూతి పరులు. దోపిడీ ఉన్నంతకాలం పోరాటం సాగుతూనే ఉంటుందని వారంటున్నారు. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఈ దోపిడి పాలన అంతం వరకు సాయుధ పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఈ నక్సల్ బరీ ఉద్యమం చాలా ఉద్యమాలకు వెలుగుబాట పరిచిందని వామపక్ష మేధావులు అంటారు. మరి మావోయిస్టు ఉద్యమం అవసరం నేటికి ఉందా? ఓ బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే విత్ us. సమసమాజ స్థాపన కోసం ఆయుధం పట్టిన మావోయిస్టులు 50 ఏళ్లుగా పోరాటాన్ని సాగిస్తూనే ఉన్నారు. మావోయిజం పని అయిపోయిందని, కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కాలం చెల్లిందని పాలకపక్షాలు అంటూనే ఉన్నాయి. అయితే మావోయిజం అవసరం 50 ఏళ్ల కన్నా ఇప్పుడే ఎక్కువ ఉందని మావోయిస్టులు అంటున్నారు. 1967లో నక్సల్ బరీ ఉద్యమాన్ని ఆరంభించి 1972 వరకు దానికి దిశానిర్దేశం చేసిన మహానేతలు చారు మజుందార్, కాను సన్యాల్, జంగాల్ సంతాల్, కొకొన్ మజుందార్. నిజానికి పశ్చిమ బెంగాల్లో మిగులు భూములను గిరిజనులకు పంచిపెడతామని హామీ ఇచ్చింది నాటి కమ్యూనిస్టు ప్రభుత్వమే. ఇచ్చిన మాటను తప్పిన నాటి ప్రభుత్వం కేంద్రంలో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ అండతో గిరిజనులపై జవాన్లను పంపించి దారుణ హింసాకాండకు తెరలేపారని విప్లవ రచయిత వరవరరావు అంటున్నారు. నక్సల్బరీ రైతాంగ పోరాటం ప్రారంభమైన నాడు నక్సల్బరీ కావచ్చు, కెరేబరీ కావచ్చు, పార్సఘాట్ కావచ్చు, 4 గ్రామాలలో ఎక్కడైతే 10,000 ఎకరాల భూమి మీద 1000 ఎకరాల భూమి మీద 10,000 సంతాల్ తెగ కూర్చొని ఈ భూమి మాదని 23 నాడు ప్రకటించి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వస్తే ఒక ఇన్స్పెక్టర్ని చంపడం అనేది 23 నాడు జరిగిన ఘటన అయితే 25 నాటికి ఇది మన చేతుల్లో నుంచి పోతూ ఉన్నది. ఇది మార్చి 21 నాడు ప్రారంభమైనటువంటి భూస్వాధీనం అనేది ఇంకా విస్తరిస్తూ పోతున్నదని. విచిత్రం ఏంటంటే వాగ్దానం చేసిందేమో 67లో అధికారానికి వచ్చినటువంటి లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్, జ్యోతి బసు హరేకృష్ణ కానార్ గవర్నమెంట్ 6 లక్షల హెక్టార్ల భూమి మిగులు భూమి ఉన్నది, ఇది మేము పంచుదామని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఇందిరాగాంధీ దగ్గర నుంచి, అంటే కేంద్రంలో ప్రధానిగా ఉండేటువంటి ఇందిరాగాంధీ దగ్గర నుంచి సిఆర్పిఎఫ్ కూడా అడుక్కొచ్చి
వీళ్ళ మీద కాల్పులు జరపడం రైతాంగం మీద, ఆదివాసీ రైతాంగం మీద. ఆ కాల్పులలో 7 మహిళలు 2 పిల్లలు చనిపోవడం అనేది గురజాడ అప్పారావు చెప్పినట్టుగా ఆధునిక చరిత్రను, రేపటి చరిత్రను ఆధునిక స్త్రీ రచించినట్టుగా ఆ ఆధునిక స్త్రీ వాళ్ళ ఆదివాసీ మహిళ కావడం, పిల్లలు కావడం అనేది ఒక చారిత్రక దార్శనికతో కనిపించినట్టుగా ఉంటుంది. 1972లో చారు మజుందార్, కాను సన్యాల్, సంతాల్లను పోలీసులు అరెస్టు చేశారు. చారు మజుందార్ పోలీస్ కస్టడీలోనే పోలీసుల చిత్రహింసలకు మరణించారు. కాను సన్యాల్ 1977లో విడుదలయ్యారు. బయటకు వచ్చాక మళ్లీ ఉద్యమానికి ఊపిరిలు ఊదుతూనే ఉన్నారాయన. పశ్చిమ బెంగాల్లో సిపిఎం ప్రభుత్వం నందిగ్రామ్లో బలవంతంగా భూములు గుంజుకోవడానికి ప్రయత్నించినప్పుడు రైతులకు బాసటగా నిలిచి మహోద్యమాన్ని ముందుకు నడిపించిన వారిలో కాను సన్యాల్ కూడా ఉన్నారు. ఈ ఉద్యమమే పశ్చిమ బెంగాల్లో సిపిఎం ప్రభుత్వాన్ని గద్దెదింపింది. సంతాల్ 1979లో జైలు నుండి విడుదలయ్యారు. 1987లో ఆయన అనారోగ్యంతో మరణించారు. కాను సన్యాల్ 2010లో సిలిగురిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలో ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన నక్సల్బరీకి తెలుగు నేల నుండి మొట్టమొదటిసారిగా సాక్షి మీడియా ప్రతినిధి అత్తలూరి అరుణ వెళ్లారు. నక్సల్బరీ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఫ్రాంటియర్ పత్రిక ఎడిటర్ తిమిర్ బసును ఆమె కలిశారు. గ్రామాలకు తరలిరండన్న మావో నినాదాన్ని అందిపుచ్చుకుని నక్సలిజం వైపు యువత ఆకర్షితమైందని తిమిర్ బసు అంటున్నారు. నక్సల్బరీ ఉద్యమానికి దారితీసిన బిమల్ కిషన్ కేసును ఆయన గుర్తు చేసుకున్నారు. Remunerative wages and the vested land. That's actually Naxalbari movement started over a piece of vested land. No, just over a piece of vested land. Because Kishan he won the case in the court, but then Jodha did not allow him to just take the possession. It was the starting point, and then it became violent. These things. 1967లో పోలీసులపై తిరుగుబావుట ఎగరేసిన విప్లవ యోధురాలు శాంతి ముండా నేడు పండు ముదుసలి. ఇంత వయసులోనూ శాంతి ముండాలో అదే విప్లవ స్ఫూర్తి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తమకు దారి చూపించిందని ముండా గతాన్ని గుర్తు చేసుకుంటూ మెరుస్తున్న కళ్లతో అన్నారు. ఇక మరో నేత కొకొన్ మజుందార్. చారు మజుందార్, కాను సన్యాల్, సంతాల్ల సహవాసి. 50 ఏళ్ల నక్సల్బరీ ఉద్యమాన్ని గురించి కొకొన్ మజుందార్ను కదిపితే నక్సల్బరీ ఏక్ హీ రాస్తా అంటూ నినదించారు కొకొన్. తనలో ఇంకా అగ్గి రగులుతూనే ఉందని చాటి చెప్పారు. విషాదం ఏంటంటే సాక్షి టీవీతో చివరిసారిగా మాట్లాడిన కొకొన్ నక్సల్బరీ ఉద్యమంలో 2017 మే 29న 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. చారు మజుందార్ తనయుడు అభిజిత్ మజుందార్ అయితే తన తండ్రి మరణానంతరం తన తల్లి ఇంటిని, ఉద్యమాన్ని నడిపిన తీరును వివరించారు. సమాజం కోసం సాయుధ పోరును ఎంచుకున్న తన తండ్రిని ఓ హంతకుడిలా చూసిన సమాజంలో తన తల్లి అనుభవించిన దుర్భర జీవితాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను సాక్షి టీవీకి వివరిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు అభిజిత్. నక్సలిజం ఇప్పుడు కాలం చెల్లిన సిద్ధాంతమని పోలీసులు, పాలకపక్ష రాజకీయ పార్టీలు అంటున్నాయి. మావోయిజం అవసరం ఇప్పుడు లేనే లేదని మరికొందరు అంటున్నారు. అయితే మావోయిస్టు ఉద్యమ ఆవశ్యకత ఇప్పుడే ఎక్కువని వామపక్ష మేధావులు అంటున్నారు. పేదల పాలి టెన్నీయలో మరి పెన్నిధి జండెన్నీయలో జండెర జండెనీయలో ఎర్రెర్రనిది జండెనీయలో. దేశంలో అసమానతలు దారుణంగా ఉన్నాయి. కేవలం 1% మంది చేతుల్లో దేశంలోని సగానికి పైగా ఆస్తులు ఉన్నాయని, మిగతా 99% మంది దుర్భర జీవితాలు గడుపుతున్నారని ప్రభుత్వ సర్వేలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు ఉద్యమం యొక్క అవసరం ఇప్పుడే ఇంకా ఎక్కువ ఉందని అంటున్నారు మేధావులు. చెప్పిన గణాంకాలే దేశంలోని 1% ప్రజల దగ్గర 59% ఆస్తులున్నాయి. అంటే 99% ప్రజలు మిగిలిన 40% ఆస్తులతో, అందులో కూడా కనీసం 60-70% ప్రజలకు ఏ ఆస్తి లేదు. అసమానతలు 67 కన్నా, నక్సల్బరీ ప్రజ్వలనం సాగిన నాటికన్నా
ఇవాళ మరింత ఎక్కువగా ఉన్నాయి. పని పరిస్థితులు, కార్మికుల పరిస్థితులు, రైతాంగం పరిస్థితులు, కూలీల పరిస్థితులు, విద్యార్థుల పరిస్థితులు, మహిళల పరిస్థితులు, మైనారిటీల పరిస్థితులు, ఏ ఒక్క రంగం తీసుకున్నా 67లో నక్సల్బరీ ప్రజ్వలన అన్నాడు. ఏ పరిస్థితి ఉండకూడదు, ఏ దుస్థితి మారాలి అని నక్సల్బరీ పోరాటం ప్రారంభించిందో అది ఇవాళ అంతకన్నా ఎక్కువ ఉంది. అంటే 1967 కన్నా 2017 మావోయిస్టులకు నక్సల్బరీ పంథాకు ప్రాసంగికత పెరిగింది. మావోయిస్టు ఉద్యమాన్ని కాపాడుకుని దాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉందని వరవరరావు అంటున్నారు. 1967లోనే భూముల కోసం యుద్ధం చేయాల్సి వచ్చింది. అందుకోసమే నక్సలిజం అవతరించింది. నిజానికి అప్పటికన్నా ఇప్పుడే ఆ అవసరం ఎక్కువగా ఉందంటున్నారు మేధావులు. అప్పట్లా ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరి అధీనంలోనూ వందలాది ఎకరాల భూములు లేకపోయినా భూస్వామ్యం అనేది రూపు మార్చుకుందని మేధావులు అంటున్నారు. కార్పొరేట్ కంపెనీల ముసుగులో, ప్రత్యేక ఆర్థిక మండళ్ల ముసుగులో పెద్ద మొత్తంలో భూములు కొద్దిపాటి మంది చేతుల్లోనే ఉండిపోతున్నాయి. ఇప్పుడు నిరుపేద గిరిజనులు, అట్టడుగు వర్గాల ప్రజలు దున్నుకుందామంటే 1-1/2 ఎకరాల భూమి కూడా దక్కడం లేదు. దున్నేవాడికి భూమి అందాలంటే ఉద్యమాలు తప్పవంటున్నారు మేధావులు. ఆ రోజులాగా 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న భూస్వాములు లేకపోవచ్చు, కానీ ఇవాళ కొత్త భూస్వాములు తయారయ్యారు. ఫామ్ హౌస్ల రూపంలో పారిశ్రామిక వ్యాపార సంస్థల పేరిట 100 ఎకరాలు 1000 ఎకరాలు ఆక్రమించి కూర్చున్న ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం తర్వాత 50,000 ఎకరాలు ఒక్క వ్యక్తికి కట్టబెట్టిన ఉదాహరణలున్నాయి. అంటే భూస్వామ్యం రూపం మార్చుకున్నది కావచ్చు, కానీ సారంలో అదే విధంగా కొనసాగుతున్నది. అంతేకాకుండా భూస్వామ్య బంధనాలలో అతి ప్రధానమైన కుల మత బంధనాలు 50 ఏళ్ల తర్వాత మరింత పెరిగాయి. భూస్వామ్యం ఒకవేళ భూ యాజమాన్యం విషయంలో తగ్గిపోయినట్టు కనబడినప్పటికీ భూమికి సంబంధం లేకుండా బయట భావజాలంలో కుల మత మూఢ విశ్వాసాల రూపంలో భూస్వామ్యం మరింత పెరిగింది. అందువల్ల 67లో ఏ సూత్రీకరణ చేశారో ఆ సూత్రీకరణ 2017లో మరింత నిజంగా మరింత వాస్తవంగా ఉన్నది. విప్లవ అవసరం. మావోయిస్ట్ సమస్యను లా అండ్ ఆర్డర్ సమస్యగా చిత్రీకరిస్తున్నారు పాలకులు. అది నిజంగానే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమేమో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. అయితే మావోయిస్ట్ సమస్య సామాజిక సమస్య అంటున్నారు ఆర్థిక సామాజికవేత్తలు. హింసకు హింస సమాధానం కాదు. హింస అనేది ఎవరు ఆచరించినా అది ఆమోదయోగ్యం కాదు. అది మావోయిస్టులైనా పోలీసులైనా ఒకటే. కాకపోతే పోలీసులపైనే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అధికారం, ఆయుధాలు పోలీసుల చేతుల్లోనే ఉంటాయి. అటువంటి పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే పరిస్థితి బస్తర్ కన్నా దారుణంగా ఉంటుంది. బస్తర్లో మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేసే ముసుగులో పోలీసులు హక్కుల నేతలను, స్థానికులను ఎంత దారుణంగా హింసిస్తున్నారో రోజు పత్రికల్లో కనిపిస్తూనే ఉంది. పోలీసుల హింస ఆగకపోతే ఉద్యమాల అవసరం మరింతగా పెరుగుతుందే తప్ప తగ్గదని హక్కుల నేతలు కూడా గుర్తు చేస్తున్నారు. తాము అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి మావోయిస్టు ఉద్యమాలతో పని లేదంటున్నారు అధికారంలో ఉన్నవారు. అయితే ఆ అభివృద్ధి కేవలం కొద్ది శాతంగా ఉన్న సంపన్నులకే దక్కుతోందని వామపక్ష మేధావులు ఆరోపిస్తున్నారు. అట్టడుగు వర్గాలను పట్టించుకోనంత వరకు, నిరుపేద వర్గాలను అల్పసంఖ్యాక సంపన్నులు దోచుకుంటున్నంత వరకు, అసమానతలు రూపుమాపే వరకు మావోయిస్టుల పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని మేధావులు సూచిస్తున్నారు. ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఈ దోపిడి పాలన అంతం వరకు సాయుధ పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు, ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టే విత్ us.